I have another question. Yes. Would you rather watch your for the rest of your life क्या हो गया रणवीर भाई को? अपने अपने पकड़ लीजिए तुरंत. or would you join in once and stop it forever? Join in? What the fuck, man? भाई साहब ये सारे अपने पॉडकास्ट के रिजेक्टेड क्वेश्चंस है ये. My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked if this is how I wish to use my platform, and obviously this is not how I wish to use it. I'm not going to give any context or justification or reasoning behind whatever happened. I'm just here for an apology. I personally had a lapse in judgment. It wasn't cool on my part. The podcast is watched by people of all ages. Don't want to be the kind of person that takes that responsibility lightly. And family is the last thing that I would ever disrespect. Need to use this platform better. That's been my learning from this whole experience. I promise to just get better. I've asked the makers of the video to remove the insensitive sections from the video. And all I can say in the end is, I'm sorry. I hope you can forgive me as a human being. ఇప్పుడు నేను ఆ ముందు ఉన్న వీడియోలో ఏముంది అని మాత్రం చెప్పను, ట్రాన్స్లేట్ చేయను. కానీ ఏదైతే సేమ్ ఇలానే అయిందో, ఇలానే ఒక 1 year బ్యాక్ తెలుగులో కూడా ఒక మదరు ఒక డాటర్ పైన ఒక డార్క్ కామెడీ చేయడం వలన ఫనీ హనుమంతు అనే ఒక క్యాండిడేట్ కూడా ఇలాంటి కాంట్రవర్సీకి గురై అరెస్ట్ అవ్వడము, చాలామంది బ్యాక్ స్టాబ్ అవ్వడం, బ్యాక్ ఫ్లాష్ అవ్వడము, హీరోస్ ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయ్యారు. సేమ్ ఇప్పుడు అలానే మన రణ్వీర్ అలహాబాద్యా ఎవరైతే ఉన్నారో ఆయన 2 ఛానల్స్ మెయింటైన్ చేస్తాడు. ఒకటి బియర్ బైసెప్, ఇంకోటి రణ్వీర్ అలహాబాద్యా. అండ్ ఈయన ఇండియాస్ గాట్ లేటెంట్, అంటే యాక్చువల్గా వీళ్ళు లేటెంట్ అంటే టాలెంట్ని లేటెంట్గా మార్చి ఆ యొక్క షో ఏదైతే ఉందో ముంబైలో రన్ చేస్తారు, సమయ్ రైనా. అండ్ ఈ షోకి అట్లీస్ట్ 3 to 4 crore పీపుల్ ఈ షోని చూస్తున్నది ఎవ్రీ ఎపిసోడ్. ఇప్పుడు ఇది 14th ఎపిసోడ్. ఈ 14th ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈ మన రణ్వీర్ అలహాబాదియా ఏదైతే ఉన్నాడో ఒక కాంట్రవర్షియల్ కమెంట్ అయితే ఆ మదర్కి, మన పేరెంట్స్కి, చిల్డ్రన్కి మధ్యలో అయితే ఆయన ఈ కాంట్రవర్షియల్ కమెంట్ అనేది వేసాడనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఫ్రెండ్స్, ముందుగా ఈ అన్నిటి గురించి డిస్కస్ చేసి ఇంకా మోరల్లోకి మనం ఇలాంటి ఇన్సిడెంట్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అనే దాని ముందుకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇది ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఈ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు నువ్వు ఏదన్నా చెయ్యి, మంచి చెయ్యి, రాంగ్ చెయ్యి, రైట్ రీజన్ ఆర్ రాంగ్ రీజన్, చాలా తొందరగా జనాల మధ్యలోకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు అలాంటి ఇన్సిడెంటే ఒక రణ్వీర్ అలహాబాదియా ఎవరైతే ఉన్నారో ఒక ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో ఆయన చేయడం వలన మొత్తం ఆడియన్సే షాక్కి గురయ్యారు, ఆయన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ దాన్ని ఆ వైరల్ క్లిప్ని మొత్తం ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ రియాక్ట్ అవ్వడం వలన అసలు ఇది ఎందుకు రియాక్షన్ వచ్చింది, అసలు ఎందుకు అనాల్సి వచ్చింది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ అయితే రణ్వీర్ అలహాబాదియా ఏంటిదంటే, ఆయన ఈ స్టేట్మెంట్ అన్న తర్వాత అపాలజీ అయితే ఇచ్చాడు. అపాలజీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఎంతో మంది ఈ కాంట్రవర్సీని ప్రతి ఒక్క పొలిటీషియన్ పార్లమెంట్లో కూడా ఈ డిస్కషన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే ఈ యాక్చువల్గా ఈ డైలాగ్ ఏదైతే ఉందో ఇది అనుకోకుండా వచ్చింది కాదు. యాక్చువల్గా ఆయన మన ఇన్స్టాగ్రామ్లో కూడా అపాలజీ మెసేజ్లో కూడా ఏం చెప్పిండంటే, ఇది నా జోన్ కాదు, నా జోనార్ కాదు అని చెప్పాడు. అంటే నేను ఇలాంటి వీడియోస్ చేయను, నేను ఓన్లీ స్పిరిచువల్ వీడియోస్ చేస్తాను అని అన్నాడు. కానీ అది సెన్సిబుల్గా ఇంగ్లీష్ షో నుండి తీసుకున్న డైలాగు అండ్ సెన్సిబుల్గానే కొట్టిండు. ఎందుకంటే ఈ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇలాంటి డార్క్ కామెడీని ఎంకరేజ్ చేసే ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ ఉన్నారో, ఈ ఆడియన్స్ని కూడా ఆయన అట్రాక్ట్ చేద్దామని ఆ డైలాగ్ కొట్టిండు. ఆ డైలాగ్ ఎప్పుడైతే కొట్టిండో, అది ఎప్పుడైతే వైరల్ అయిపోయి అందరూ కమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారో, అప్పుడు మనోడికి అర్థమైంది, ఆడియన్స్ రియలైజ్ అయ్యి బ్యాడ్ కమెంట్స్ పెట్టడం. అండ్ ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ ఆయన ఫస్ట్ టైము 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్లో నుండి సబ్స్క్రైబర్స్ ఆన్ అండ్ యావరేజ్గా ఇప్పటి వరకు అయితే ఒక 20,000 సబ్స్క్రైబర్స్ తక్కువ అయిపోయారు. ఎందుకంటే ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు షాక్కి గురయ్యి
అండ్ ఈ ఫాలో అవ్వడం మాత్రం అప్పుడు రియలైజ్ అయ్యి ఆయన ఏం చేశాడంటే అపాలజీ మెసేజ్ పెట్టాడు. అపాలజీ మెసేజ్ ఏమన్నాడంటే నా జోన్ కాదు అని అన్నాడు. అది జోన్ అయినా కాకపోయినా తప్పు ఎవరు చేసినా తప్పే. ఇంకోటి మేజర్గా ఈ తప్పుని చూసుకుంటే మన అస్సాం సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ట్వీట్ చేశాడు. అండ్ మొన్న పార్లమెంట్ బయట సీఎం ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు కూడా వెళ్ళి లైక్ పార్లమెంట్ బయటికి వచ్చి మన ఏమంటారు ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు ఏం చెప్పాడంటే, నేను ఆ వీడియో చూడలేదు కానీ నాకు వినపడింది, ఎవరు చేసినా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఒక లైన్, ఒక బార్డర్ అనేది ఉంటుంది. ఆ లైన్ దాటితే ఎవరైనా కానీ శిక్ష అనుభవించాల్సిందే. అది రణ్వీర్ అలహాబాదియా కానీ అండ్ ముందు ఒక మన తెలుగు యూట్యూబర్ అయినా కానీ ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అండ్ మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? నేను అనుకుంటున్నాను తప్పు ఎవరు చేసినా తప్పే, బట్ కొందరు అయితే సమర్థిస్తున్నారు. ఎందుకనంటే అది అనుకోకుండా వచ్చింది అని సమర్థిస్తున్నారు. అండ్ నేను మాత్రం ఇది సమర్థించను. ఎందుకు అనంటే ఎవరైనా తప్పు చేసినా తప్పే, ఆ తప్పుని మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. అండ్ ఆయనకి మొన్ననే ఇంకోటి ఏంటిదంటే రీసెంట్గా ఒక ఎంటర్ప్రీనర్ కూడా ఆయన ఇప్పుడు తీసుకునే పోడ్కాస్ట్ కూడా నేను తీసుకోను ఆయనతో అని చెప్పి డ్రాప్ అయ్యాడు అని చెప్పి మనకు న్యూస్లో అయితే వినిపిస్తుంది. అండ్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. సమయ్ రాణా ఇంకా మన రణ్వీర్ అలహాబాదియా పేరెంట్స్ని కూడా టార్గెట్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే పేరెంట్స్ ఎవరు అట్లా ఉండాలని అనుకోరు, బట్ వాళ్ళ పేరెంట్స్ని టార్గెట్ చేయొద్దు అని చెప్పి నేనైతే ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అండ్ నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ విల్ టేక్ ఏ స్ట్రిక్ట్ యాక్షన్. మనం ఆ గవర్నమెంట్ లా ప్రకారం వెళ్ళాలి, అంతేగాని పర్సనల్ అటాక్స్కి మాత్రం చేయొద్దని అనుకుంటున్నాను. అండ్ మనం ఇక్కడ నుండి ఏం నేర్చుకోవచ్చు అని అంటే, మనం మాట్లాడే ప్రతిదీ కొంచెం సెన్సిబుల్గా మాట్లాడితే థింగ్స్ విల్ గో ఇన్ రైట్ వే. ఓకే. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.